అంతెందుకు, వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు అతని వల్ల నాకు ఏర్పడిన నష్టం అంతా ఇంత కాదు. అందుకే కదా వినాయకరావు మన సుబ్రహ్మణ్యాన్ని ఆర్కేకి బదులుగా తీసుకురావాలనుకున్నది. రేపు మీరు మంత్రి అయితే జేఎస్కేమిటి లాభం? అరే, ఏం కావాలో మీరు చెప్తే చాలు. జేఎస్కి నీడలా ఎప్పుడు ఆయనతోనే ఉంటాను. ఉంటే బాగుంటుంది, లేకపోతే హార్ట్ అటాక్ ఆర్కేకి మాత్రమే కాదు, రేపు మీకు వస్తుంది. అంతేనా జేఎస్? అరే విజయ్, రా రా రా. అన్నట్టు విజయ్ నిన్న ఆఫీస్కి వచ్చాడు. ఇతనికి జేఎస్ మీద ఏదో దురభిప్రాయం ఉన్నట్టుంది. రా రా రా. ఇతను మన శాస్త్రి గారి అబ్బాయి కదూ? పేరేంటి? విజయకృష్ణ. విజయకృష్ణ. ఎస్. నీ విషయం గురించి సుబ్రహ్మణ్యంతో మాట్లాడాను. అయినా మన చేతుల్లో ఏముంది? చాలా మంచి మనిషి. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటని ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఏదేదో అనుకుంటున్నారు, అవన్నీ నిజం కాదని మనకి తెలుసు కదా విజయకృష్ణ. ఆ విషయాలేవి విజయ్కి తెలియదు అనుకుంటాను. నువ్వు మీ నాన్నతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అనుకుంటున్నారు. చూడు, జేఎస్కి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ మీన్ యుఎస్లో కానీ మరో చోట కానీ నీకు మంచి ఉద్యోగం ఇప్పించాలని మేము ఆలోచిస్తున్నాం. వెళ్ళాలి. ఇక్కడి నుంచి దూరంగా వెళ్తేనే నీకు మనశ్శాంతి ఉంటుంది. తర్వాత వివాహం చేసుకుంటే ఓ కుటుంబం ఏర్పడుతుంది. లేదంటే మరణించిన వారి జ్ఞాపకాలతో నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. పాపం మా నాన్నగారు ఎవరికి ఏ ద్రోహం చేయకుండా జీవించిన పగటి వేషగాడు. నేనొక్కసారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగే అవకాశం కూడా లేకుండా, ఒక్కసారి చూడ్డానికి కూడా వీలు లేకుండా నా తండ్రిని చెల్లెల్ని కాల్ చేసావు కదరా దుర్మార్గుడా! చాలు, వదిలేండి. ఎక్కడో చోట బతుకుతావులే అనుకుంటే నువ్వు మా మీదే కక్ష కట్టి ఇక్కడికి వస్తావా? జేఎస్ గుండెల మీద తన్నాడు. వీడు బతకడానికి వీలేదు. వద్దు, చంపొద్దు. కానీ వీడినిలా వదిలేస్తే మాత్రం ఈ కుప్పి గంతులు వాడు ఏం చేస్తాడు? చంపొద్దనే కదా జేఎస్ చెప్పాడు. ఇక ఈ విషయం గురించి వీడు కల్లో కూడా తలుచుకోకూడదు. ఒరే విజయ్గా, ఈ జన్మలో నువ్వు దేని గురించి ఆలోచించలేదు. నీకు కథ కళ ఒకటే తెలుసు, నాకు చాలా కళలు తెలుసు. నువ్వు మంచి డాన్సర్ అవ్వట కదా. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వెంతవరకు చూడండి డాన్సు, ఇప్పుడు నేను నేర్పిస్తాను. ఈవిడి కాళ్ళు రెండూ కలిపి కట్టండి రా. తప్పకుండా. ఇప్పుడు ఎలా ఉందిరా?
నువ్వెవరో ఈ పరిస్థితికి కారణమేమిటో నాకు అంతా తెలుసు. ఇక్కడ నీకేం భయం లేదు, నిద్రపో. అక్కడి నుంచే నా జీవితంలో రెండో భాగం మొదలైంది. నాకు మాధవరావు గారితో పరిచయం అయినప్పుడు బాధతోనూ ప్రతీకారంతోనూ ప్రార్థనలతోనూ నిండుందా ఇల్లు. మాధవరావు గారి అమ్మాయి. అంత బాధలోనూ మాధవి నన్నెంతో ఓదార్చింది. కొద్ది రోజుల్లోనే వాళ్ళ అమ్మగారు కూడా నాతో ప్రేమగా నడుచుకున్నారు. నిజం చెప్పాలంటే ఆవిడ నన్ను కన్న బిడ్డలా చూస్తున్నట్టు నాకు అనిపించేది. ఇది నీ సొంత ఇల్లే అనుకో, నేను మీ అమ్మనే అనుకో. ఒక్కరోజులో ఈ ఊరంతా నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలని బయలుదేరిన వాడిని నేను. అది అంత సులభంగా సాధ్యం కాదని తర్వాత నాకు అర్థమైంది. మా అన్నయ్య చనిపోయిన తర్వాత డాడీ అన్నిటినీ వదిలేసి దూరంగా ఉండిపోయారు. మమ్మీ తర్వాత ఇంట్లోంచి బయటికి రాలేదు. ఇంతకాలానికి మళ్ళీ అమ్మ మొహంలో నవ్వు చూసింది మీరిక్కడికి వచ్చిన తర్వాతే. అతను భాస్కర్. మొదటి నుంచి నాన్నతో కలిసి ఉన్నది భాస్కరే. చాలా నమ్మకస్తుడు. మన కాలనీలోనే భార్య కొడుకుతో ఉంటున్నాడు. అతని పెళ్లి జరిపించింది డాడీయే. అతను జేమ్స్. మాకు అఫీషియల్ డ్రైవర్ అతని. ఎంతమంది డ్రైవ్ చేసినా జేమ్స్ డ్రైవ్ చేస్తేనే డాడీకి తృప్తిగా ఉంటుంది. అదిగో భాస్కర్ పక్కన ఉన్నది అస్రఫ్. డాడీ చిన్నప్పుడు స్నేహితుడి కొడుకు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు డాడీ అస్రఫ్ ఇంటికి తీసుకొచ్చారు. అదిగో అతని చార్లీ. ఎక్కువగా మాట్లాడు, చిరునవ్వే సమాధానం. ఏం చేసినా పద్ధతిగా ఉంటుంది. అలాగే మహేష్, గోపి, జయశంకర్ అలా చాలా మంది ఉన్నారు. ఎవరిని డాడీ రమ్మనలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో డాడీ దగ్గరకు వచ్చి చేరిపోయారు. చివరి దశలో నాన్నని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. విన్సెంట్ గారి కనుక లేకపోతే నేను ఎప్పుడూ ఆత్మహత్య చేసుకునేవాడిని. విన్సెంట్ గారు ఇప్పుడు కొంచెం కష్టంలో ఉన్నారు. అయినా ఎవరొచ్చి ఏ సహాయం అడిగినా వెంటనే చేస్తారు. ఇంకా ఎంతో కాలం పట్టదు పాత స్థితికి చేరుకోవడానికి. అందుకు కావాల్సిన ప్రయత్నాలు మొదలయ్యాయి. థ్యాంక్స్ అని ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయే సహాయం కాదు మీరు నాకు చేసింది. మరణం సమీపించేలోగా జీవితంలో ఎన్నో చేయాలనుకుంటున్నాను. విజయ్, నీకిష్టమైతే నువ్వు మాతో కలవచ్చు. అవసరం లేదని నువ్వు అనుకుంటే మనం స్నేహితులుగానే విడిపోదాం. ఎంతో సేఫ్గా ఉండే చోటుని, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కావలసిన సహాయాన్ని నేనందిస్తాను. ఈ జీవితంలో నేను చేయాల్సింది ఒక్కటే. అందులో వెనకడుగు వేసిన రోజు ఈ విజయ్ ఉండడు. నాకా నమ్మకం ఉంది. మనం ఐకమత్యంతో ఉంటాం. ఎస్. పని అయ్యాక కొద్ది రోజుల వరకు నువ్వు ఈ ఊళ్ళో ఉండొద్దు. నువ్వెప్పటికీ తిరిగి రావని వాళ్ళు అనుకోవాలి. అదే మనకు కావాలి. కిందికి రారా.
చక్కని సొక్కని ఈ వాన్లో ఇప్పుడు ఎందుకండి? మాట్లాడితే అడిగితే సమాధానం చెప్పరు కదా. పోద్దయ్యా. ఇన్స్పెక్టర్ గారు, ఒంటరివాణ్ణి చేసి 10 మంది కొట్టడం గొప్ప కాదు. అదిగో అక్కడ ఒక్కడే ఉన్నాడు. మీరు ఇప్పుడు యూనిఫామ్లో లేరుగా, చేతనైతే ఇప్పుడు కొట్టి చూడండి. ఒకసారి అంతగా బుద్ధి చెప్పినా మళ్ళీ వచ్చాడా? తమరైనా వీడికి తోడు. నువ్వు ఇంకా ఇంటికి పోలేదేంట్రా? నీకు నేను కొత్త రకం డ్యాన్స్ నేర్పించానుగా. పోలీసు వాడి దెబ్బ ఎలా ఉంటుందో బాగా రుచి చూసావు కదరా. నువ్వు పోలీసుని కొడతావా? కొట్రా, ఒకసారి కొట్టి చూడరా. కొట్రా రే, కొట్టు, కొట్టరా. ఆ వెధవని ముక్కలు ముక్కలుగా నరికి పారాయన్నా. నువ్వు నేర్పించిన ఆటని నేను ఆడి చూపించాను. బాగుందా? ఆ రోజు నుంచే నా కొత్త జీవితం మొదలైంది. ఒక కథకళి డాన్సర్ అయిన నేను మాధవరావు గారికి విశ్వాసపాత్రుడిగా మారాను. దయా దాక్షిణ్యాలు పోయి నాలో కఠినత్వం, ఆవేశం చోటు చేసుకున్నాయి. రాయవరం బ్రిడ్జ్ దాటి 3 మీటర్ల ముందుకు రావాలి. రోడ్డు దాటితే లెఫ్ట్లో ఒక పక్కగా మా సుమో ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల ముందు ఆ జంక్షన్లో ఒక టీ కొట్టు ఉంది. అక్కడ క్వాలిస్లో నువ్వు అష్రఫ్ ఉంటారు. వాళ్ళ బండి AP 71039. బండి పాస్ అయిన వెంటనే సిగ్నల్ దాటి కాసేపు అయ్యాక వాళ్ళని ఫాలో చేయాలి. మీ కారున్న చోటుని వాళ్ళు క్రాస్ చేయగానే మీరు వాళ్ళని క్రాస్ చేసి ముందు నుంచి బ్లాక్ చేయాలి. మేము వాళ్ళని వెనక నుంచి బ్లాక్ చేస్తాం. సరే. 1, 2 కాదు, 15 కోట్ల రూపాయల ప్లాన్ ఇది. అనవసరంగా తొందరపడి విషయాన్ని చెడగొట్టకండి. చార్లీ, నీకే చెప్తున్నది, ఈ విషయంలో ఏమాత్రం తొందరపడద్దు.
చార్లీ కారు రా త్వరగా. వస్తున్నాను రా. హలో, విజయ్, కార్ పాస్ అయిందా? అవును పాస్ అయింది. మీరు ఫాలో చేయట్లేదా? లేదు. ఏంట్రా? ఎవరా? కారు స్టార్ట్ అవడం లేదు. ఏంట్రా? కారు స్టార్ట్ అవడం లేదు. ఛే! జేమ్స్, జరుగు. కారు వస్తుంది. జేమ్స్, వినండి వినండి, త్వరగా. భాస్కర్, కార్ లోపల చూడు, త్వరగా. అలాగే అలాగే. దొరికిందా? లాగు. ఓకే ఓకే. రేయ్, చార్లీ. రేయ్, చార్లీ, వద్దు. వద్దు. రేయ్, ఏంట్రా? ఏయ్, వదండి. త్వరగా రండి. వదండి, వదండి. Come on, come on, త్వరగా త్వరగా రండి. వదండి, వదండి. పద. త్వరగా, త్వరగా. వినాయకరావు నేను చెప్పేది వినండి. నువ్వు నాకేం చెప్పదు. అరే సార్కి మీరైనా చెప్పండి. ఏం చెప్పదని అంటున్నారుగా. వినాయకరావు గారు గొడవలొద్దు. జేఎస్ వస్తే ప్రాబ్లం అవుతుంది. నా మాట వినండి. వినాయకరావు గారు ఆగండి. మా మాట వినండి. వద్దు, ఆవేశపడకండి. వినాయకరావు గారు, మా మాట వినండి. డగ్లస్ నేను చేయకండి. మర్యాదగా వాడిని తీసుకుపోలాయర్. జేఎస్ వచ్చాక అన్ని చెప్తానని నేను నీతో చెప్పాను కదా. రేయ్, నువ్వే వినాయకరావు గారు జేఎస్ ని నానివ్వండి, చూద్దాం. ఈ రాస్కల్ నేను చంపేస్తాను. అరే, మా మాట వినండి. నీకు తెలుసా, వెళ్ళేటప్పుడు నేను కూడా వీడితో పాటు వెళ్ళానని జేఎస్ అంటున్నాడు. ప్లీజ్ వినాయకరావు నేను గారు. డబ్బు తీసుకోలేదు. వీడే కొట్టేశాడు. ఈ రాస్కల్. మాథ్యూస్, త్వరగా తీసుకెళ్ళండి. త్వరగా ఈ మాథ్యూస్. డగ్లస్ తో పెట్టుకున్న వాడెవడు వైజాగ్ లో బతకలేడు. జేఎస్ ఇక్కడికి రానివ్వు. డబ్బు ఎవరో తీసుకున్నది నాకు క్లియర్ గా తెలుసు. చిన్న కేసులో పైలి ఉన్నాడే, లాడెన్ పైలి, వాడే. గోపాలరావు వాళ్ళ పథకాన్ని మనం ఎలాగైనా సరే దెబ్బతీయాలి. విన్సెంట్ గారు ఫోన్ చేశారు. ఈ రోజు కలవాలని చెప్పారు. ప్లే సమ్ గుడ్ మ్యూజిక్ మ్యాన్. Ik geef jullie paars, ik ben volop in de streets. Ziek als SARS, toch rollen we de wiet lekker. Dit is die pof pof. Anna, namaste. Dit jammer gemaakt, ik pof pof paas. Ik pof pof blaas, ik heb mijn hand op de cash. మందు బాబులం మేము, మందు బాబులం. నువ్వు ఇంకా పడుకోలేదేంట్రా? మేమే మహారాజులం. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అయ్యగారు, ఎంతో కాలమైంది మనం కలుసుకుని. నాకు ప్రాబ్లం వస్తే తోడుగా ఉంటారనుకున్న వెధవలెవ్వరు నన్ను తిరిగి చూడలేదు. నన్ను ఏం చేయమన్నా చేస్తాను. ఇలాంటి స్థితిలో దయచేసి నన్ను వదిలేయకండి. నిజం చెప్పాలంటే నాకెంతో భయంగా ఉంది. అనుకున్నది సాధించుకోవడానికి ఏవైనా చేస్తాడు ఆ జేఎస్. జేఎస్ గొప్పతనం చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా? నోర్మోయ్. హలో, శ్రీనివాస్ చెప్పు. నేను చెప్పానుగా శ్రీనివాస్, తర్వాత ఫోన్ చేస్తానని. మన మధ్య విషయాల గురించి బయట వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు నోరు తెరవకూడదని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. జేఎస్ వాళ్ళ లాయర్ ఫోన్ చేశాడు. ఇక నుంచి నేనేం చెయ్యాలన్నా అది మీరు చెప్పినట్టుగానే చేస్తాను. చెప్పండి, నేనేం చెయ్యాలి?
విజయ్, యుద్ధంలో ద్రోణాచార్యుని ఓడించడానికి శ్రీకృష్ణ పరమాత్మకి ఒక్కదారే కనిపించింది. అశ్వత్థామ హతః అని ఒక్కసారి కూడా అబద్ధం చెప్పని ధర్మనందనుడితో చెప్పించటం, పుత్రుడు మరణించాడని విని రథం మీద వాలిపోయిన ద్రోణాచార్యుణ్ణి అర్జునుడి బాణం తాకింది. జేఎస్కి విరుద్ధంగా ఎదిరించి వెళ్ళడం కన్నా మాయోపాయాల వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా ఓడిపోయామంటే మన ఇన్ని రోజుల ప్రయత్నం మొత్తం వృధా అయిపోతుంది. ఇది అంతిమ పోరాటం. వాడికైనా మనకైనా. ఇందులో ఓడిపోవడం అంటూ జరిగితే ఈ విజయ్ ఎన్నటికీ తిరిగి రాడు. వెంటనే బాంబుతోనో తుపాకీతోనో చంపడం కుదరదు కదా డగ్లస్. మరెందుకు నన్ను అనుమానిస్తున్నా? హే, వద్దు. నేను నిన్ను అనుమానించడం లేదు. ఈ జేఎస్ని ఏమైనా చేయగల ధైర్యం నీకుందని నేను అనుకోవడం లేదు. మరి మనం ఇప్పుడు కాంప్రమైజ్కి వచ్చాం కదా, గొడవ ఎందుకు? ఓ ఫోన్ కాల్తో తీరిపోయే సమస్యను ఇంతవరకు తెచ్చింది నువ్వే. నాతో పార్ట్నర్గా ఉండడం ఇష్టం లేకపోతే ఆ విషయం ఓపెన్గా చెప్పొచ్చు. ఇలా నాటకాలు ఆడక్కర్లేదు. నీ తమాషాలు వింటూ ఉండడానికి నాకు టైం లేదు. డబ్బు తీసుకున్నది గోపాలరావుని చంపింది నేను కావచ్చనేది నీ అనుమానం. లాయర్ గారు నాతో చెప్పారు. ఆ విషయాన్ని పరిష్కరించుకోవడానికే నేను ఇక్కడికి వచ్చింది. ఒక పరిష్కారం కోసమే నేను కూడా ఇక్కడికి వచ్చాను. నువ్వెంత మూర్ఖుడు అనుకోలేదు డగ్లస్. నా లాయర్ చెప్పింది నిజం అనుకుని ఈ నడి సముద్రంలోకి రావడం నీకు మాత్రమే సాధ్యం. అయినా నీకు ఈ సలహా ఇచ్చింది ఎవరు? క్షమించు జేఎస్. గోపాలరావు చనిపోయాక తర్వాత వంతు నాదేనని నాకు తెలుసు. అందుకే ఎటువంటి నిర్ణయం తీసుకున్నాను. ఓడ లంగరు అంత త్వరగా పైకి రాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను చంపాలనుకుంటున్న వాళ్లే. వాళ్ళు ఆశిస్తుంది ఇక్కడ పూర్తవుతుంది. నీ ప్రాణం ఉన్నంత వరకు దేవుణ్ణి ప్రార్థించుకో. రావు గారు, నా కొడుకు సైమన్ చనిపోయిన క్షణం నుంచి నీ కోసం బుల్లెట్స్తో ఎదురు చూస్తోంది ఈ తుపాకీ. 6 గుళ్ళున్నాయి. జీసస్ మరణించిన 3వ రోజు తిరిగి వచ్చినట్టు చూసుకో మాధవరావు. ఈ జేఎస్ తిరిగి వస్తాడు. హలో, పోలీస్ స్టేషన్. నేను సార్ అడ్వకేట్ శ్రీనివాస్ని.
నన్ను డగ్లస్ చంపుతానని బెదిరిస్తున్నాడు సార్. నాకు ప్రొటెక్షన్ కావాలి. ఎవరినైనా వెంటనే ఇక్కడికి పంపించండి. నన్నేం చేయకండి. వాళ్ళంతా ఫోర్స్ చేయడం వల్లే నేను అలా చేశాను. రియల్లీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. శ్రీనివాస్, శ్రీనివాస్, ఇతను తలుపులు తెరిచి ఎక్కడికి వెళ్ళాడు? శ్రీనివాస్, హే స్టీవ్. హే విజయ్, చార్లీ ఎలా ఉన్నారా మామా? హే భాస్కర్. హే Cool, man. Come on, let's have a beer. Come on. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్. రేపు 2 గంటలకు డీల్ మెలాకాలో. మలాకా సేఫేనా? నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు. హే కమాన్ విజయ్, ఏ ప్రాబ్లం ఉండదు. జస్ట్ బిలీవ్ మీ. విజయ్, స్టీఫెన్ మన మనిషే కదా. ఏంటి? ఏంటి మన ప్లాన్? అది చెప్పు ముందు. సి విజయ్, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు డబ్బు మన చేతికి అందించిన తర్వాత మాత్రమే మనం సరుకు వాళ్ళకి ఇస్తాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. హలో, ఏంటి విజయ్? అడ్వకేట్ శ్రీనివాసన్ ఎవరో చంపేశారు. డగ్లస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జేఎస్ని మనం చంపాం, మరి ఇంకెవరు? స్టీవ్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హే కమాన్, దిస్ ఇస్ మై ప్లేస్, మై హోమ్ టౌన్. నేను పుట్టి పెరిగిన చోటు. ఇక్కడ ఈ స్టీఫెన్స్ ని ఎవడు ఏమి చేయలేడు మ్యాన్. అదిగో ఆ కనిపించే బిల్డింగ్ లోనే 1992లో నేను. చాలు పద. హే చాన్, నికోలస్ లోపల ఉన్నాడా? హే సుమి, హౌ ఆర్ యు? స్టీవెన్స్ని మనం గుడ్డిగా నమ్మి చాలా పెద్ద తప్పు చేశాం. 3 గంటలకు సుల్తాన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ రన్వే దగ్గర కలవమని అతను చెప్పాడు. కానీ ఆ రాస్కెల్ చెప్పింది నమ్మి మనం అక్కడికి వెళ్ళాలంటారా సార్? భాస్కర్ చెప్పింది చాలా కరెక్ట్. మనల్ని అక్కడికి రమ్మన్నది సరుకు తిరిగి ఇవ్వడానికని నువ్వు అనుకుంటున్నావా? కాదు, బట్ మరేదైనా ఉద్దేశం ఉండుంటే ఇటువంటి ఓపెన్ ప్లేస్కి వాళ్ళు మనల్ని రమ్మని ఉండేవాళ్ళు కాదు. ఈ స్థితిలో వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా మనం వెళ్లాల్సిందే. అవసరం మనది. సరుకుని తిరిగి పట్టుకోవాలి. ఏమిటో స్టీఫెన్ లాంటి వెధవకి ఇటువంటి క్యాలిబర్ ఉంటుందని నాకు అనిపించడం లేదు. స్టీవెన్స్ కాదు, వాణ్ణి ముందు నిలబెట్టి ఇంకెవడో ఆడిస్తున్నాడు. మనకి తెలియని, మనకన్నా శక్తివంతుడైన మరో మనిషి.
ఏంటి రావు గారు భూతాన్ని చూసినట్టు చూస్తున్నారు? శంకర్ దాస్ని మీరు చంపేశారు కదా? 6 బుల్లెట్లు వరుసగా కాల్చి తర్వాత సముద్రంలోకి విసిరేశారు. ఇక్కడి నుంచి సరుకును తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చారు కదా? నావివో 15 కోట్లు మీ దగ్గర ఉన్నాయి. ఇది ఆ లెక్కలు జమ రాసుకో. బట్ ఇది అంతటితో తేరదు, లెక్కలో ఇంకా బాకీ ఉంది. అంతా మనం తీర్చుకోవాలి కదా. మీరు వైజాగ్ వెళ్ళేటప్పటికి అంతా ఎప్పట్లాగా ఉంటుంది. ఎవ్రీథింగ్ బ్యాక్ ఇన్ ప్లేస్. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాళ్ళలా మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఇది వైజాగ్ కాదు. ఇక్కడికి వచ్చి దిగిన నిమిషం నుంచి నా వాళ్ళ గన్ పాయింట్లో ఉన్నారు. అసలు మీరేమనుకున్నారు? అన్నీ చేసింది శంకర్ అనా? నో నో, మొత్తం నిర్ణయాలన్నీ నావి. అంతా చేసింది కూడా నేనే. బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ శంకర్ దాస్. ఐఎమ్ నాట్ శంకర్ దాస్. ఐఎమ్ నాట్ శంకర్ దాస్. మేమిద్దరం కమలలం. ఒకడు మీ అందరికీ పరిచయం ఉన్న జయశంకర్ దాస్, మరొకడిని ఎవరికీ పరిచయం లేని నేను జే రామ్దాస్. జే రామ్దాస్. మీరు చంపింది వాణ్ణి. నా కోసం నాలాగే జీవించి మరణించిన నా తోడబుట్టిన తమ్ముణ్ణి. మై బ్లడ్ బ్రదర్. యు బాస్టర్డ్స్, యు బాస్టర్డ్స్, 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 బాస్టర్డ్స్. శంకర్ చనిపోయింది వైజాగ్లో. మీరు అక్కడికి రావాలి. కక్ష అక్కడ తీర్చుకుంటాను. అప్పుడే నాకు సంతోషం. ఎస్ ఎస్, మీరు ఉంటున్న చోటికే నేను వస్తాను. అర్థం కాలేదా? వైస్ రాయ్ కాలనీ.